ఈ మధ్య నుంచి నా ఛానల్లో మూవీ అప్డేట్స్ లేవు. ఒక మూవీ గురించి రివ్యూస్ రావట్లేదు అనుకుంటున్నారు. బట్ రీజన్ ఏంటంటే నేనైతే ఇండియాలో అయితే లేననమాట. ఇక్కడ తాంజానియా అనే కంట్రీలో ఉన్నాను, డార్సలాం అనే సిటీలో. సో ఇక్కడికి వచ్చేసి నేను ఆల్రెడీ ఒక 18 to 20 డేస్ అయితే అయిపోయింది. అండ్ ఈ రోజు ఇక్కడ నేను తీసిన ఫస్ట్ వీడియో అనమాట ఇది. అండ్ ఫస్ట్ వీడియో ఒక మన దేవుడితో అయితే మొదలెడదామని చెప్పేసి ఇక్కడ నేను డార్సలాం సిటీలో నుంచి ఒక టెంపుల్ స్ట్రీట్లో అయితే ఉన్నాను. సో ఈ టెంపుల్ స్ట్రీట్లో అనేది మన హిందూ దేవుళ్ళు అయితే ఇక్కడ ఉంటారు, మన హిందూ టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ మన హిందూ టెంపుల్ కూడా వచ్చేసి ఇక్కడ మన మీకు వీడియోలో చూస్తుంటే కనుక శ్రీ సనాతన హిందూ మందిరం అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం మనం. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అందరి దేవుని అయితే కవర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే లేట్గా వెళ్ళడం వల్ల. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మన తెలుగు వాళ్ళు కట్టించిన టెంపుల్. అంటే మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళు అందరు తెలుగు వాళ్ళే. అండ్ ఈ రోజు ఇంతమంది జనాలు రావడానికి గల కారణం కూడా ఏంటంటే శ్రీవారి మాస కళ్యాణ వేడుక అయితే జరిగింది. సో నేను వెళ్ళేసప్పటికి ఆల్మోస్ట్ కళ్యాణం అయితే అయిపోయి వచ్చింది. వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నా. సబ్స్క్రైబర్స్ బాగుండాలి, పెరగాలి, యూట్యూబ్ ఛానల్ ఎదగాలని అయితే దండం పెట్టేసుకున్నా. తర్వాత లైన్లో నుంచోవడం జరిగింది ప్రసాదం కోసం. అయితే ప్రసాదం కూడా తీసుకున్నాయి, తినేసిన తర్వాత ఇంకా అలాగే బయటకు వచ్చేసాను అనమాట. సో బయట ఇక్కడ కనుక చూసుకుంటే మనకి బయట వెండర్స్ ఉంటారు, వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటూ, లోకల్ వెండర్స్ అనమాట. వాళ్ళైతే మనల్ని ఫోర్స్ చేస్తారు, కొనండి కొనండి. నాకైతే అక్కడ ఏమీ అవసరం అనిపించలేదు, కానీ చిన్న బేకరీ లాంటిది దొరికింది. అక్కడైతే బ్రెడ్ ప్యాకెట్ అయితే అవసరం అనిపించింది. బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కావాలని చెప్పేసి. బ్రెడ్ ప్యాకెట్ వచ్చేసి 1500 షిల్లింగ్స్ ఉంది. మీకు కూడా బిల్ కూడా చూపిస్తాను, మనకి 1500 వేసాడు ఇక్కడ. సో 1500 షిల్లింగ్స్ అంటే మనకి ఇండియన్ కరెన్సీలో వచ్చేసి మనకి ఈవెన్ ఒక 45 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. సో 10,000 నోట్ ఇస్తే ఒక 5,000 నోట్, ఒక 2,000 నోట్, ఒక 1,000 నోట్ ఇచ్చాడు. హైయెస్ట్ నోట్ వచ్చేసి మనకి 10,000 నోట్ ఉంటుంది అనమాట. ఓకే గాయ్స్, బాయ్.